తీసుకుంటూ రాష్ట్రానికి మంచి చేయడము అనే దాని మీదే ప్రస్తుతం ఉన్నది కాన్సెప్ట్ అంతా కూడా ఆంధ్రాలో. మీరు చెప్పినట్టుగా దీనిలో మంచి ఇప్పుడు సత్య గురించి తీసుకుంటే హెల్త్ మినిస్టర్ ఇవ్వడానికి సత్యకుమార్కి ఖచ్చితంగా తను అనేక సంవత్సరాలు ఫుల్ టైమర్గా పనిచేశాడు. అంటే జీతం తీసుకోకుండా ఒక 7-8 సంవత్సరాల పైనే తను పార్టీకి ఫుల్ టైమర్గా పనిచేశాడు. అదేవిధంగా తను మంత్రివర్గంలో కూడా అంటే వెంకయ్యనాయుడు గారికి ఫస్ట్ టైం మంత్రి వచ్చినప్పుడు రూరల్ డెవలప్మెంట్ ఇస్తే అక్కడ ఓఎస్డీగా పనిచేశాడు. ఆ ఎక్స్పీరియన్స్ 2-3 ఏళ్ళు సంపాదించాడు. అదేవిధంగా తర్వాత నేషనల్ ప్రెసిడెంట్గా ఆయన ఉన్నప్పుడు దేశంలో అన్ని రాష్ట్రాలతో కోఆర్డినేషన్ చేయటం, తర్వాత అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్, హౌసింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఓఎస్డీగా పనిచేసి ఆ ఎక్స్పీరియన్స్ సంపాదించాడు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా మరొక మంచి రఘు నేను అనేది కూడా రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో విద్యా వైద్యం కూడా ఉంటాయి, అవి ప్రాథమిక హక్కుల్లో. సో ఈ విద్యా వైద్యంలో వైద్యం సత్యకి ఇచ్చారు. సత్య ఆయన ఆల్రెడీ మీరు ఇప్పుడు చెప్పినట్టుగా చాలా ఎక్స్పీరియన్స్డ్, మంచి మంచి సంబంధాలు, దాదాపుగా బీజేపీలో టాప్ లీడర్స్ అందరితో మంచి సన్నిహిత సంబంధాలు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో అది కూడా. ఆల్రెడీ ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న వాళ్ళు కొంతమంది ఆయన కంటే జూనియర్లు ఉన్నారు చాలామంది, పార్టీలో కానీ లేకపోతే పరివారంలో కానీ. తను 95లో ఇద్దరం కలిసి ఢిల్లీకి వచ్చింది, ఇద్దరం ఒకసారి 95లో వచ్చాం. అదే అంటున్నాను. సంజయ్ ఇప్పుడు ఉత్తరాఖండ్ సీఎం మా జూనియర్, అతనికి ఇద్దరికి సత్యాకి నాకు కూడా జూనియర్. అలా కేంద్రంలో మంత్రులు అనేక మంది, ఇప్పుడు 15 మంది మంత్రులు వచ్చారు తనని లెక్క పెడితే మన కేంద్రంలో ఎంఓఎస్లు కానీ, అంటే సమకాలికులు లేదా కనుక జూనియర్లు సీనియర్లు, అంటే మాకు ఎక్కువ పరిచయాలు ఉన్నారు. స్పీకర్ గారు డెఫినెట్ గా హెల్త్ కి ప్రయారిటీ ఇస్తుంది మోదీ గవర్నమెంట్ మొదటి నుంచి కూడా. హెల్త్ కి చాలా ప్రయారిటీ ఇస్తుంది. కరోనా టైంలో కూడా కేంద్రంలో కూడా ఆయన హెల్త్ మినిస్టర్ మనకి మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి, మాకు మంచి ఫ్రెండ్ కూడా తను ఉపయోగపడతాడు. అదే సత్యప్రసాద్ అనగాని సత్యప్రసాద్, తను కూడా 3 సార్లు గెలవడము, మంచి పేరున్న యువ నాయకుడు. అండ్ హానెస్ట్కి ద కోర్ హానెస్ట్, ఫ్రెండ్ సర్కిల్ అందరికీ అతను ఎంతో ప్రేమగా ఎవరినైనా కాన్స్టిట్యున్సీలో అక్కడ దిగ్గజాలను ఓడించి 3 సార్లు గెలిచి వచ్చాడంటే అర్థం చేసుకోవచ్చు. సో అదే అతనికి ఇవ్వడం చాలా మంచి పరిణామం. అదేవిధంగా పార్సాది గారు ఎక్స్పీరియన్స్డ్, ఆయన తీసుకోవటము, ఆయన కూడా చాలా కోర్ హానెస్ట్ మ్యాన్ అనే పేరుంది. సో అందుకే దమ్ముగా మాట్లాడగలుగుతాడు. సో అలా మనకి రామానాయుడు గురించి చెప్పారు ఇందాక మా మిత్రులు, కరెక్ట్ అది. తను ఎంత ఇప్పుడు పోలవరం దగ్గర చంద్రబాబు గారు సోమవారం అంటే రోజు వెళ్ళి కూర్చుంటాడు అక్కడ. అది మొత్తం వాళ్ళు ఎవరైనా లేట్ చేస్తారంటే తనే లేచి అక్కడ ప్యాంటు మడత పెట్టి పనిచేసే టైపు, ఆ టైపు మంత్రి రావడం. తను కూడా 3 సార్లు గెలవడం. నేను గతంలో తను ప్రచారానికి వెళ్ళినప్పుడు అతను వద్దంటే, రామానాయుడు వద్దంటే ఎవడన్నా గెలవాలి తప్పించి అతను పోటీలో ఉంటే లైఫ్ లాంగ్ అతనే గెలుస్తాడండి. ఆ విధంగా తను అక్కడ అంత హార్డ్ వర్క్, శ్మశానంలో పడుకున్న వ్యక్తి. ఇది ఆ శ్మశానం బాగు చేయలేకపోతే వెళ్ళి పడుకున్న వ్యక్తి. సో అంటే అలాంటి వాళ్ళు అన్ని రంగాల్లోనూ మంచి వ్యక్తులు. కాస్త కుర్రాళ్ళు క్యారెక్టర్ బిల్డప్ చేసుకోవాలని ఉంటుంది ఎవరి కాళ్ళకి, నేను ఇంకా మంచిగా పనిచేయాలని, లేకపోతే ఇంకా మాకు పేరు తెచ్చుకోవాలని. సో లేదా మా నాన్న ఇప్పుడు టీజీ వెంకటేష్ గారు అబ్బాయి ఉన్నాడు, తను మా నాన్నకన్నా బాగా పనిచేయాలని తను అనుకోవచ్చు. ఇలా మంచి పాత కొత్త కలయికతో చంద్రబాబు నాయుడు గారు చేయి పట్టి నడిపించేటటువంటి కొడుకుతో పాటుగా వీళ్ళని కూడా కొడుకుతో సమానంగా వాళ్ళ బాధ్యతలు. ఇది మంత్రి హోదా కాదండి, వీళ్ళందరూ మనం కూడా ఫస్ట్ డే నుంచి అనుకుంటున్నాం. రెస్పాన్సిబిలిటీ గివెన్ బై ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 5 కోట్ల మంది 3 పార్టీలకి ఇచ్చినటువంటి ఈ యొక్క బాధ్యతని, అదే సేమ్ పవన్ కళ్యాణ్ గారు కూడా నేను కూడా అదే చెప్పాను అంత ముందు రోజు. ఆ నెక్స్ట్ డే కూడా ఆయన కూడా అదే అన్నారు, ఏమనంటే ఇది బాధ్యత, ఖచ్చితంగా బాధ్యతాయుతంగా పనిచేస్తాం అనే ఒక అద్భుతమైనటువంటి తను కూడా మాట్లాడడం. అండ్ తన ఎక్స్పీరియన్స్, ఎందుకంటే 10 ఏళ్ల నుంచి నలుగుతున్నాడు, 14 ఏళ్ల నుంచి నలుగుతున్నాడు తను కూడా రాజకీయంలో. సో వస్తే పవర్ ఏం చేయాలి అనే ప్రణాళిక ఉన్నది. సో అంచేత మంచిగానే రాష్ట్రాన్ని నిర్మించాల్సినటువంటి ప్రతి ఒక్కరి బాధ్యత. ఇప్పుడు రాష్ట్రం కకావికలైంది, సగం మంది అటు ఇటు ఇన్వెస్టర్లు అంతా అటు ఇటు వెళ్ళిపోయారు. ఇప్పుడు అందరినీ రప్పించడం, ఆల్మోస్ట్ ఆ పేర్లు చూస్తేనే ఏంటి మళ్ళీ వెనక్కి రాష్ట్రానికి వెళ్ళి పని చేయాలి, మనం బిల్డప్ చేయాలి, మన రాష్ట్రాన్ని మనం నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని చాలామంది మొన్న 3 రోజుల నుంచి మాట్లాడుతుంటే ఫోన్లో అర్థమైంది అది. సో అందరూ మళ్ళీ వెనక్కి వచ్చి మన రాష్ట్రాన్ని పూర్తిగా పునర్నిర్మాణం చేసుకుని మన అనేక రాష్ట్రాలతో పోటీగా ఇవాళ పడాల్సినటువంటి అవసరం ఉంది. ముందర ముఖ్యంగా మెయిన్ బాధ్యత ఏంటంటే అందరిది, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి మీద, ఉప ముఖ్యమంత్రి మీద బాధ్యత ఏంటంటే అతిపెద్ద బాధ్యత నెల వనరులు సమకూర్చడం. ఎందుకంటే నాకు ఉద్యోగ జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చేసింది కాబట్టి పెన్షన్లు ప్రామిసులు చేశాము. ఓ పక్కన
రాష్ట్రాన్ని నడిపించడము, ఇన్వెస్ట్మెంట్ తేవడము, నిర్మించడము, అదేవిధంగా ప్రామిస్సులు పూర్తి చేయటము అతిపెద్ద బాధ్యత అండి. కంటి మీద కుణుకు లేనటువంటి పరిస్థితి వాళ్ళ చెప్పాలంటే. నా ఉద్దేశంలో నెక్స్ట్ 100 days నెక్స్ట్ నిద్ర అయితే ఉండదు ఈ తీసుకున్న మంత్రులు ఎవరికైనా. అంత హ్యాపీగా మంత్రి అయ్యామని ఉంటుంది కానీ బట్ అంతే బాధ్యతగా ఉంటారు కాబట్టి వాళ్ళెవరు పడుకుంటారని అనుకోవటం లేదు నేనైతే. అటువంటి బాధ్యత ఉంది కాబట్టి శిర మీద భుజాల మీద అందరికీను. సో ఇట్స్ గుడ్, ఆహ్వానించాలి ఖచ్చితంగా. ఈరోజు ఎవరైనా మాట్లాడినా అది ఇది అని ఆవకాయ అన్నప్రాసన రోజు ఆవకాయలు పెట్టకండి, అప్పుడేను ఆగండి. వాళ్ళని కాస్త పరిగెట్టనేమంటే పరిగెట్టాక మీ ఇష్టం వచ్చిన ఆవకాయలు పెట్టండి, మాగాయ పెట్టండి, ఏదైనా పెట్టండి, పర్వాలేదు. సో అని చేత లెట్ us హోప్ ఫర్ ది బెస్ట్ ఫర్ ది కంట్రీ, ఫర్ ది స్టేట్. ఇప్పుడు ఆవకాయ అంటే ఏంటి నీ ఉద్దేశం నాకు అర్థం కాల. అంటే అన్నప్రాసంలో తిట్టద్దు అంటున్నాను. ఇంకా ఇవాళ కదా చేస్తే వాడెవడో వీడెవడో ఆల్రెడీ విమర్శలు మొదలు పెడుతుంటే విమర్శలు చేయాల్సిన సమయం కాదు ఇది. రాజకీయాలు వాళ్ళకి చెప్తున్నావా, వాళ్ళకి చెప్తున్నావా, దమ్ముంటే సహకరించండి, సజెషన్లు ఇవ్వండి, సహకరించండి. అంతేగాని ఆడలాగా ఈడిలాగా అయ్యో అది వద్దు. ఇప్పుడు కరెక్టే ఆ పాయింట్ నేనే అడుగుదాం. నాకు శ్రీనివాసరావు చెప్పబోతే కూడా ఆపాను, తర్వాత తీసుకుందామని. అదే ఇంపార్టెంట్ విషయమే అది. అప్పుడే విమర్శలు, ఆ విమర్శలు కూడా ఎలా ఉన్నాయంటే, ఒకటి ఉండవల్లి గారి ప్రెస్ మీట్ మీరు చూశారు, మీరే చెప్పబోతే ఆపాను. రెండోది ఇంకొక ఆయన విజయవాడ మీద ఒక ఆయన ఏం పెట్టాడంటే, ఏమంటాడు ఆయన, ఆంధ్రప్రదేశ్లోనంట 13:1 13:1 ఉంటే టీచరు విద్యార్థుల నిష్పత్తి, ఇప్పుడు మెగా డిఎస్సి ఎందుకు అంటాడు ఆయన. మళ్ళీ ఆయనే అప్పుడు ఎలక్షన్ ముందు డిఎస్సి ఇది కాదు